రెండు చేతులు జోడించి ప్రతిరోజు మేము చెప్పుకునే మాట ఏంటో తెలుసా? దయచేసి ఉదయకాల ప్రార్థనకి లేవండి, వేకుజామున ప్రార్థనకి లేవండి అనడానికి గల కారణం ఏంటో తెలుసా? ఉదయకాలము నీ రాక కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా పిల్లలు ఉదయకాలం సిద్ధపాటుతో నా దగ్గరికి వస్తారని నీకంటే ముందుగానే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నా పిల్లలు ఉదయకాలం సిద్ధపాటుతో నా దగ్గరికి వస్తారు. కొన్ని చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తారు, వారి సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తారు, వారి బాధలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తారని నీ కొరకు ఆయన వేకువనే లేచేలా కూర్చున్నప్పుడు ఉదయకాలం సిద్ధపాటుతో బయలుదేరి వెళ్తున్నావా? ప్రభు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, నీ కుటుంబముతో మాట్లాడుతున్నాడు. నేను అంటాను, నీకు ఎంత భారభరితమైన పని ఉన్నా, ఎంత కష్టతరమైన పని ఉన్నా, ఎంత హెవీ లోడ్ నీ మీద ఉన్నా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఉదయకాలమనే సిద్ధపాటుతో ఆయన సన్నిధిలో నిలబడగలిగితే నీ భారభరితమైన పనిని ఆయన తేలికగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. అది ఎంత ఇబ్బందికరమైన పనే సరే, అది ఎంత కష్టతరమైన పనైనా సరే, వాటిని దేవుడు తేలికగా మార్చాలనంటే ప్రభు అంటున్నాడు, సిద్ధపాటుతో ఉదయకాలమే వచ్చిన సన్నిధిలో నిలబడు. ఈరోజు ఉదయకాల ప్రార్థన ఎంతమంది చేస్తున్నారో ఒకసారి మీ మనస్సాక్షి మీద చేయబెట్టుకొని ఒకసారి అలా పరీక్షించుకోండి.